ఈ అడవిలో ఒక పెద్దని రాయి ఉంటుంది. ఆ రాయిపై మనం బాగా ప్రేమించే జీవిని తెచ్చి చంపినట్లయితే మనకు అదృష్టం కలిసి వస్తుందని ఆ గ్రామంలో వారు చెప్పుకుంటూ ఉంటారు. ఈ విషయాన్ని తెలుసుకుని ఈ అమ్మాయి ఆ అడవిలో దొరికిన ఒక ఎలకను పట్టుకుని ఆ బండరాయిపై పెట్టి దాన్ని ఒక్కసారిగా చంపేస్తుంది. అలాగే ఈమె ఆతురతగా లాటరీ షాపులోకి వెళ్లి ఒక లాటరీ కొనుగోలు చేస్తుంది. కానీ ఈమె ఆ లాటరీ తీయగానే ఈమెకు కొంచెం డబ్బు మాత్రమే వస్తుంది. వెంటనే ఈమె తన స్నేహితుల దగ్గరికి వెళ్లి, మీరు ఆ అడవిలో ఉన్న రాయి గురించి చెప్పిందంతా అబద్ధమే, నేను ఒక ఎలుకను బలిచ్చి లాటరీ తీయగా నాకు కొంచెం డబ్బులు మాత్రమే వచ్చాయని చెప్తుంది. అప్పుడు స్నేహితులు, నువ్వు అడవిలో దొరికిన ఎలుకను మాత్రమే చంపావు, కానీ నువ్వు దాన్ని పెంచుకోవట్లేదు కదా, అందుకని నీకు తక్కువ డబ్బులు మాత్రమే వచ్చాయని చెప్తారు. దీంతో ఈ అమ్మాయికి ఒక ఆలోచన వస్తుంది. ఈమె తన కూతురు పెంచుకుంటున్న కుక్క పిల్లను తీసుకువెళ్లి ఆ బండరాయిపై కూర్చోబెట్టి దాన్ని అక్కడికక్కడే చంపేస్తుంది. మళ్లీ ఈమె లాటరీ షాపులోకి వెళ్లి ఈసారి ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుందని తెలుసుకుని పెద్ద లాటరీని కొనుగోలు చేస్తుంది. అయితే సాయంత్రం ఇంటికి వచ్చిన కూతురు తన కుక్క ఎక్కడుందని అడగగా ఈమె తనకు తెలియదని అబద్ధం చెప్తుంది. ఆ తరువాత ఈమె లాటరీ ఫలితాలు తెలుసుకోవడానికి టీవీ ఆన్ చేస్తుంది. అయితే మొదటి 2 నెంబర్లు ఈమె లాటరీలో ఉంటాయి. కానీ చివరి నెంబర్ మాత్రం ఈమెకు రాకపోవడం వల్ల ఆ లాటరీలో లాస్ అయ్యి కేవలం సగం డబ్బులు మాత్రమే వస్తాయి. అప్పుడు ఈమె మళ్లీ కోపంతో తన స్నేహితుల దగ్గరికి వెళ్లి, ఇదంతా మోసమని, మేము పెంచుకునే కుక్కను కూడా ఆ రాయికి బలిచ్చినప్పటికీ నాకు లాటరీలో సగం డబ్బులే వచ్చాయని చెప్తుంది. అప్పుడు స్నేహితులు, ఇంతకీ ఆ కుక్క నీ కూతురుదని చెప్తున్నావు, అయితే నీకు నిజంగా ఆ కుక్క మీద ప్రేమ ఉందా అని అడుగుతారు. అప్పుడు ఈమె ఆలోచించగా తాను ఎప్పుడూ ఆ కుక్కను ఇష్టపడలేదని గుర్తు చేసుకుంటుంది. అలాగే ఈమె బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. అదేంటంటే ఈమె తన భర్తను తీసుకుని ఆ అడవిలోకి వెళ్తుంది. అలాగే అతడికి జరిగిందంతా చెప్పగా ఇదంతా మూర్ఖత్వమని అతడు భార్యను తిడుతూ ఉంటాడు. అయినప్పటికీ ఈమె ఇతడి మాటలు పట్టించుకోకుండా ఒక్కసారిగా తన భర్తను ఆ బండరాయిపై పడేసి అతన్ని చంపడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో కూతురు వచ్చి తన తల్లిని ఒక్కసారిగా పక్కకు తోసేస్తుంది. అలా వీరిద్దరూ పోట్లాడుకుంటూ ఉండగా ఈ తల్లి తన కూతుర్ని చంపేయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు కూతురు పక్కనే ఉన్న ఒక రాయి తీసుకుని తన తల్లిని కొట్టి చంపేస్తుంది. దీంతో ఆ రాయి దగ్గర తన తల్లిని బలి ఇవ్వడంతో ఆ కూతురు పెద్దని కోటీశ్వరరాల్లా మారిపోతుంది. ఆ తరువాత ఏమైందో చూడాలంటే ఈ వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ని కామెంట్ చేయండి.